తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ వివాదంలో తలెత్తిన అసలు సమస్యను పక్కదారి పట్టించి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ తన పాత రాజకీయ వ్యూహాలను మళ్లీ ప్రయోగిస్తోంది. సాధారణంగా ఏదైనా తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినప్పుడు ఆ తప్పును ప్రజల దృష్టిలో పలచన చేసేందుకు ప్రత్యర్థులపై కూడా అదే తరహా ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటుగా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లినప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ పుస్తకాలు వేయించి ప్రచారం చేశారు. దీనివల్ల రాజకీయ నాయకులంతా ఒకటే, ఎవరు వచ్చినా దోచుకుంటారు అనే ఒక తప్పుడు అభిప్రాయాన్ని సామాన్య ప్రజల్లో కలిగించి తనపై ఉన్న నేరారోపణలో తీవ్రతను తగ్గించుకోవడంలో జగన్ సఫలమయ్యారు. సరిగ్గా అదే రీతిలో ఇప్పుడు లడ్డూ కల్తీకి సంబంధించి ల్యాబ్ రిపోర్టుల్లో జంతువుల కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా తేలినా వైసీపీ నేతలు ఆ నిజాన్ని ఒప్పుకోకుండా అబద్ధపు ప్రచారాలకు తెరలేపారు. న్యాయం గెలిచింది, శ్రీవారు జగన్ వైపే ఉన్నారు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఇప్పుడు ఈ వివాదంలోకి హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను లాగటం వారి కుట్రలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన సంస్థ కావడంతో హెరిటేజ్ పై బురద చల్లితే లడ్డూ వివాదం కాస్త చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా మారుతుందని, తద్వారా భక్తుల ఆగ్రహం నుండి తప్పించుకోవచ్చని వారు భావిస్తున్నారు. ఇలాంటి దారుణాలు చేయడం, ఆపై రాజకీయ రంగు పులిమి తప్పించుకోవడం వైఎస్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్యగా కనిపిస్తోంది. ఈ అసత్య ప్రచారాలపై హెరిటేజ్ ఫుడ్స్ గట్టిగా స్పందిస్తూ వివరణ ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ అనేది ఒక స్వతంత్ర ప్రైవేట్ సంస్థ అని, దాని యాజమాన్యంతో హెరిటేజ్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. వ్యాపార పరంగా కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేయడం తప్ప ఆ డైరీ నిర్వహణలో తమకు భాగస్వామ్యం లేదని తెలిపింది. ముఖ్యంగా హెరిటేజ్ సంస్థ తన చరిత్రలో ఎప్పుడూ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయలేదని, ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని టీటీడీ నెయ్యి కాంట్రాక్టులతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయవద్దని, అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెరిటేజ్ యాజమాన్యం హెచ్చరించింది.